ఏం చేయబోతున్నావు? అదండి సంగతి. ఈ రోజు మా అమ్మ స్టైల్లో మాడు కారం అయితే కొట్టబోతుందండి. దానికోసం అయితే ఫస్ట్ బాండీ పెట్టుకొని అందులో ఎండుమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి అయితే ఫస్ట్ అయితే ఎండుమిర్చిని అయితే బాగా వేయించుకుంటుంది. ఇక ఎండుమిర్చి వేగిపోయినాక అదే ఆయిల్లో పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకుంటుంది. ఈ మాడు కారాన్ని చాలా మంది నల్ల కారం అని కూడా అంటారు, కానీ మేము ఫస్ట్ నుంచి మాడు కారం అలవాటు కాబట్టి నేను కూడా దీన్ని అయితే మాడు కారం అని పిలుస్తున్నాను. ఇక వీటిని అయితే రోడ్డు దగ్గర తీసుకెళ్ళి ఇందులోనే ఎండుమిర్చి మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని వీటిని అయితే మెత్తగా దంచుకోవాలి. సైడ్ అయితే డెలివరీ అయిన ఆడవాళ్ళకి పత్తం చేపిస్తారు కదండి, ఆ పత్తంలో అయితే ఈ మాడు కారం కూడా పెడతారు కూరలతో పాటు. నాకైతే ఆ కూరలు అయితే ఏం తినాలనిపించేది కాదు. మాడు కారం వేసుకొని 3 పూటలు అయితే శుభ్రంగా అయితే తినేసేదాన్ని. వేడి చేస్తున్నాగా నేనైతే ఇది మాడు కారం అయితే నా నోటికైతే రుచి తెలిసేదండి, అవైతే అసలు రుచే తెలిసేది కాదు. ఇంక ఇక్కడైతే మా అమ్మ చింతపండు, జీలకర్ర, చిన్నులపాయ వేసుకొని అయితే మెత్తగా అయితే ఒకసారి అయితే మళ్ళీ బాగా తొక్కుంటుందండి. ఇక ఇలా తొక్కున్న తర్వాత లాస్ట్ లో అయితే కరివేపాకు అండి, పచ్చి కరివేపాకు అయితే ఒక గుప్పుడైతే వేసుకుందండి. ఎందుకంటే మంచి వాసన వచ్చిందని. మీకు నచ్చకపోతే కొంచెం ఆయిల్ అయితే వేయించుకొని వేసుకోండి. అంతే, మన మాడు కారం అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్ లో కొంచెం అన్నం తీసుకొని మిగిలిన కారంలో అయితే ఇలా కలుపుకొని మాకైతే ముద్దలుగా పెట్టిందండి. మీలో ఎంతమందికి మాడు కారం ఇష్టం కామెంట్ చేయండి. బాయ్ అండి.